మరి అధికారంలో ఆ వాటా అనేది మనం బీసీని కనుక ఆలోచింపజేయగలిగితే ఇవాళ మీరు ఒకటి 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇంత డిమాండ్ చేసినా ఎన్ని చేసినా ఏ రోజు కూడా వివరణ ఇవ్వలేదు. ఇవాళ మీరు చూస్తే 45 రోజుల పాటు జరిగిన పార్లమెంట్లో మణిపూర్ విషయం జరిగితే ఎన్ని మాటలు ఎంత లొల్లి జరిగినా కనీసం దాన్ని అడ్రస్ చేయకుండా మాట్లాడాడు ప్రధానమంత్రి. అదే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఒక చిన్న వీడియో ఆడియో బయటకు వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వల్ల దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి రిజర్వేషన్లు రాజ్యాంగం రద్దు చేయబోతున్నారు అన్నటువంటి ఒక్క మాట మాట్లాడితే ఇవాళ బీజేపీ మొత్తం యంత్రాంగం అంతా కదిలిపోయింది. తెలంగాణకు వచ్చేసి ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది, ప్రధానమంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది, అమిత్ షా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే వారి యొక్క అంటే మండలికి ఆ కమండలానికి మండలే ప్రత్యామ్నాయం. అంటే మతానికంటే శక్తివంతమైనది కులం. ఇవాళ మతం అంటే మత్తు అని చెప్పాడు కార్ల్ మార్క్స్. కానీ మతాన్ని కూడా బ్రేక్ చేయగలది కులం. ఈ భారతదేశంలో కులం ఉంది కాబట్టి ఇవాళ సామాజిక విప్లవం విజయవంతం కాలేదని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, పూలే చెప్పారు, పెరియార్ కూడా చెప్పింది. కాబట్టి మనం ఇవాళ ఈ బిఎల్ఎఫ్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మాణం ఉన్నటువంటి ఎంసీపీ కానీ ఈ బిఎల్ఎఫ్లో ఉండి తన విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా భవిష్యత్తులో అట్లా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కూడా మనం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే ఉండాలి, ఒక పునాది అయితే ఉండాలి. ఈ పునాది మీద మనం బీసీ అస్తిత్వాన్ని అదంతా కూడా మనం కోరుకున్నటువంటి ఏదైతే మార్క్సిజమైన అంబేద్కరిజమైన ఈ దేశంలో మెజారిటీ ప్రజలు శ్రామిక వర్గం అధికారులకు రావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి కులగణన జరపాలి. కులగణన రిజర్వేషన్, ఈ రిజర్వేషన్లు అందరికీ అందాలన్నప్పుడు కులగణన జరగాలి, అన్ని కులాల గణన జరగాలి, అందులో సామాజిక ఆర్థిక రాజకీయంగా గణన జరగాలి అనేటువంటి మనం జిల్లాలలో సెమినార్లు రౌండ్ టేబుల్స్ మన శక్తి కదిలినప్పుడు రోడ్డు మీదకి రావాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇవాళ కేవలం ఒక మనం రాయగలిగిన వాళ్ళని తయారు చేసుకొని ఒక సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఒక చిన్న మేము నిన్న ఒక వైద్యం మీద ఒక పోరాటం చేసాం, చిన్నగా జరిగిన సంఘటన చూసి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ప్రెస్ అన్నింటిలో ఫోకస్ అయింది. ఆ తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది. ఇవాళ నిజామాబాద్లో ఒక 50 టీమ్స్ వేసాడు కలెక్టర్. నిన్న కూడా మనము ఒక రిప్రజెంటేషన్ చేసినాం కలెక్టర్కి. ఎందుకంటే ఈ వైద్యం మీద జరుగుతున్నట్టు ప్రైవేట్ వైద్యం మీద ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా జరుగుతాయి. మన మీటింగ్లో ఉన్నాం. ఇక్కడ ఒక మున్సిపల్ కార్మికుడు కొడుకు చనిపోయాడు, కిమ్స్ హాస్పిటల్లో 2 లక్షల బిల్ అయింది, 14 లక్షలు వసూలు చేశారు. అప్పటికి డబ్బులు ఇచ్చేదాకా సేవం ఏమంటే మీరు ఉంచుకోండి సేవం అని మనల్ని కొంచెం లొల్లి చేస్తే కొద్దిగా ఇచ్చేసారు. అంటే మనం ఈ వైద్యం మీద కూడా చేస్తే మధ్యతరగతిలో చాలా నష్టం ఉంది. కాబట్టి మనం బీసీ ఎజెండా అంటే ఉదాహరణ చెప్తున్నా, అంటే బీసీ ఎజెండాని కనుక మనం సెట్ చేయగలిగితే ఏ పార్టీకి ఎజెండా లేదు. కాంగ్రెస్ పార్టీకైనా, బీజేపీకైనా, బీఆర్ఎస్కైనా, సిపిఐ సిపిఎంకైనా వాళ్ళు కూడా సిపిఎం కూడా రేపు పొద్దున కొంచెం ఎజెండాకి వచ్చింది అనుకో, రేపు వాళ్ళు కూడా మేమున్నామని వస్తారు సిపిఎం. కానీ వాళ్ళ విధానం అది కాదు, కేవలం నినాదం ఇస్తారు, పారిపోతారు. కాబట్టి మనం ఖచ్చితంగా బిఎల్ఎఫ్లో ఉన్న భాగస్వామ్య పక్షాలు బిఎల్ఎఫ్ మాత్రమే చేయగలుగుతుంది. అంటే కొంచెం వివరణ కోసం మీకు ఇచ్చాను. అయితే ఇంకొక చిన్న పాయింట్ చెప్పింటే నాకు నేను తిరుమల గారిని ఫోన్ చేసినప్పుడు చెప్పారు. తిరుమల గారు అట్లాగే మన మనోహర్ సార్ కూడా అడిగితే వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యలో గవర్నమెంట్ కలిసినప్పుడు మీరే క్వశ్చన్ తయారు చేసేయండి. ఆ క్వశ్చన్ మీరు తయారు చేస్తే ప్రశ్నలు మీరు తయారు చేసి మాకు ఇవ్వండి, ఎట్లా చేయాలని చెప్పి అడిగారట. వాళ్ళు తయారు చేసి ఇచ్చారట. మరి దాని మీద మనకు కూడా ఒక టీం అన్నాం, అది ఒక టీం అన్నాం. అంటే మేము చూస్తాం కాస్త, ఎందుకంటే నిజాయితీగా పనిచేసిన మేమే కాబట్టి కొన్ని బీసీ సంఘాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ బీసీ సంఘాలకు కూడా ఏంటంటే మనం చూసుకుంటే 42% రిజర్వేషన్ అమలు చేయమన్నట్టు. 42% కాదు, జనగణన జరిపి బీసీలు 40 లేకపోతే 60 ఉంటే 60 అయింది, 20 ఉంటే 20 అయింది అనే దాని మీద మనం గట్టిగా నిలబడితే ఇవాళ ప్రతి ఒక్క పార్టీ కానీ వాళ్ళది సిపిఎం మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, ఇంకొకటి మాట్లాడినా ఏం మాట్లాడతారంటే 52% బీసీలు అంటారు. అని 1931లో బ్రిటిష్ వాళ్ళు గణన జరిపినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు 52% ఉన్నారు. ఇప్పుడు ఈ బీసీలోకి ఎన్ని కులాలు వచ్చాయి? ఇవాళ లింగాయతులు వచ్చి చేరారు బీసీలలో, ఇంకా అనేక కులాలు వచ్చి చేరినాయి బీసీలలో, ఇంకా మన మైనారిటీకి సంబంధించినటువంటి ఫకీర్లు వచ్చి చేరారు బీసీలలో.
ఇప్పుడు బీసీఈ అనేటి వాళ్ళందరూ ఇన్ని వచ్చి చేరారు. బీసీ జనాభా తెలంగాణలో ఖచ్చితంగా నాకు తెలిసి 65% పైనే ఉంటుంది, కానీ తక్కువ ఏమి ఉండదు. కాబట్టి సర్వే నీకు గణన జరిపితే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మనం ఏంటంటే ఒక స్పష్టంగా ఇది ఒక ఎజెండాగా తీసుకపోతేనే మనం రేపు భవిష్యత్తులో మనం బీసీలకు రాజ్యాధికారమే కాదు, బహుజనులకు రాజ్యాధికారంతో పాటు బీజేపీ లాంటి ప్రమాదాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద, పోరాటాల గడ్డ మీద మనం అడ్డుకోగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మన ఒక్కొక్కరు దయచేసి ఏంటంటే ఎట్లా చేద్దాం, మనకి రాజకీయాలు మనం అందరం మాట్లాడగలుగుతాము. మనం దీన్ని ఈ ఎజెండాని ఎట్లా చేద్దాం, గ్రామాలలో జరపగలమా, మండలాల్లో జరపగలమా, జిల్లాలో జరపగలమా, అన్ని జిల్లాల